సియోను కీర్తనలోని 186వ పాట, జయశీలుడవగు ఓ మా ప్రభువా. జయశీలుడవగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. జయశీలుడవగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. పాపంబు చేత పడి చెడిన మమ్ము కరుణించి రక్షించితివి. పాపంబు చేత పడి చెడిన మమ్ము కరుణించి రక్షించితివి. కృతజ్ఞతాచే హృదయము నిండే స్తుతింతుము మా ప్రభు. కృతజ్ఞతాచే హృదయము నిండే స్తుతింతుము మా ప్రభు. జయశీలుడవగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. అవిధేయతతో అవివేకులమై కోల్పోతిమి భాగ్యంబును. అవిధేయతతో అవివేకులమై కోల్పోతిమి భాగ్యంబును. నీ జ్ఞాన ఘనత ఐశ్వర్యములను దయతోడనొసగితివి. నీ జ్ఞాన ఘనత ఐశ్వర్యములను దయతోడనొసగితివి. జయశీలుడవగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. యుద్ధంబునాది నిలుచుండి చూడుడే నేనిచ్చు రక్షణను. యుద్ధంబునాది నిలుచుండి చూడుడే నేనిచ్చు రక్షణను. అని ప్రభు నీవు పోరాడితివి, మా పక్షమందు నీవే. అని ప్రభు నీవు పోరాడితివి, మా పక్షమందు నీవే. జయశీలుడవగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. కృపతో నీ విశ్వాసతను కనపరుచుకుంటివి నీవు. పరిపూర్ణ కృపతో నీ విశ్వాసతను కనపరుచుకుంటివి నీవు. విడువబడిన మమ్ము వివాహితగా చేసే హల్లెలూయ పాడేదము. విడువబడిన మమ్ము వివాహితగా చేసే హల్లెలూయ పాడేదము. జయశీలుడవగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. జయశీలుడవగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. మరియు కీర్తన పాడుకుందామండి. సియోను పాటలు సంతోషముగా పాడుచు అనే పాటలో 482వ పాట. (486).
సియోను వెళ్ళుదము. లోకన శాశ్వతానందమేమి లేదని చెప్పెను ప్రియుడేసు. లోకన శాశ్వతానందమేమి లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై దారలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై దారలో. నిత్య నివాసము లేదీలలోన నేత్రాలు కానను పై నిల్పుడి. నిత్య నివాసము లేదీలలోన నేత్రాలు కానను పై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నానేమి. మారను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నానేమి. నిరక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాటనము. నిరక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాటనము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశలనన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశలనన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లాస్ట్ టైం మనము ఏ విధంగా దేవుని రాకడ కొరకు మన హృదయాలను సిద్ధపరచుకోవాలో మనం ధ్యానించాము.
నాగటి మీద చేయి వేసి వెనుక తట్టు చూచువాడు దేవుని రాజ్యంనకు పాత్రుడు కాడు అని ప్రభువారు సెలవిచ్చారు. అంటే కింగ్డమ్ రెడీ హార్ట్ ఏ విధంగా మనం కల్టివేట్ చేసుకోవాలి అనేది మనం చెప్పుకున్నాం. సో కల్టివేషన్ స్టార్ట్స్ విత్ ప్లోయింగ్. ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే మన హృదయాలను దున్నుకోవడం అని చెప్పుకున్నాం. సో అక్కడితోటి ఆగిపోకూడదు, కానీ ప్రభువారు మన నుంచి కోరుకునేది ఏంటి అంటే మంచి ఫలములు మన నుంచి కోరుకుంటున్నారు. సో మనకి అందరికీ తెలుసు, ప్రకటన గ్రంథంలో ప్రభువారు చెప్పిన మాట ఏంటి అని అంటే, ప్రకటన గ్రంథము అదొకసారి మనం చదువుకుంటే 14వ అధ్యాయము 13వ వచనంలో, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలో లాస్ట్ లైన్లో ఏమంటున్నారంటే, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. సో మనం ఈ లోకంను విడిచిపెట్టిన తర్వాత, అంటే ఆయన వచ్చినప్పుడైనా లేకపోతే ఆయన మనలను పిలిచినప్పుడైనా ఏది మన వెంట వస్తుంది అంటే, మనం సంపాదించుకున్న ఆస్తిపాస్తులు కావు, పేరు ప్రఖ్యాతులు కావు, కానీ మన వెంట వచ్చేవి ఏంటి అంటే మన క్రియలు. కొన్ని గాస్పల్స్లో ఫ్రూట్ అంటున్నారు, అంటే ఏదైతే మన యాక్షన్స్ కానీ మన వర్క్స్ కానీ ఉంటాయో అవి మనల్ని ఫాలో అవుతాయి అని తెలియపరుస్తున్నారు. సో టైటిల్ కూడా మనం చూసుకున్నాం, ఫ్రూట్ డిసైడ్స్ అవర్ డెస్టినీ. అంటే ఏదైతే మన నుంచి అవుట్కమ్ వస్తుందో ఆ క్రియలు మన యొక్క డెస్టినీని నిర్దేశించేవిగా ఉంటాయి అనేది మనం గుర్తించాలి అని ఇక్కడ ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట. సో ఈ దినం దాని గురించి మనం ధ్యానిస్తే కనుక మనం చదువుకున్నాం, వారి క్రియలు వారి వెంట పోవునని. సో మన క్రియలు ఏ విధమైన ఫలములు మనం ఫలిస్తున్నాము అది మనల్ని నిత్య జీవానికైనా నడిపించవచ్చు, లేకపోతే ఉన్న రెండొక ఆప్షన్ నిత్య నరకాగ్నికైనా నడిపించవచ్చు. ఈ రెండు డెస్టినీస్లో ఏదో ఒక్కదానికే మనం నిర్ణయించబడతాం. ఏది నిర్ణయిస్తుంది అంటే మన యొక్క ఫలములు, మన క్రియలు. సో ఫలములు అని అంటే నథింగ్ బట్ అవర్ క్రియలు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ప్రభువారు మనకి తెలియపరిచేది ఏంటి అంటే, మనకి లోకంలో ఎన్ని టైటిల్స్ అన్నా ఉండొచ్చు, ఎన్ని టాలెంట్స్ అన్నా ఉండొచ్చు, మనం ఎంత హై పొజిషన్లో ఉన్నా మనం ఉండొచ్చు, కానీ ఇక్కడ మనం ఏ విధంగా మన క్రియలు ఉన్నాయి అనే దాన్ని బట్టి మనం దేవుని రాజ్యంనకు వారసులం అవుతామా లేదా అనేది అవి డిసైడ్ చేసేదిగా ఉంటుంది. సో ఆయన కూడా చూసేది ఏంటి అంటే హీ లుక్స్ ఎట్ ఫ్రూట్ అనమాట. అంటే ఎంత గొప్పగా మనం పరిచర్య చేస్తున్నాము, ఎంతగా దేవునికి మనం ఇస్తున్నాము, ఇవన్నీ కూడా ప్రభువారు చూడరు. అవన్నీ అసలు క్రైటీరియా కాదు, కానీ ఏ విధమైన ఫలములు మనం ఫలిస్తున్నాము అనేది క్రైటీరియా అనేది ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో ఇక్కడ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కూడా స్టార్టింగ్ అక్కడ యోహాను గారు ఏం చెప్తారు అని అంటే, 3వ అధ్యాయం 8వ వచనంలో మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అని చెప్తున్నారు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో పారవేయబడుతుందని. సో జడ్జిమెంట్ అనేది చాలా రెడీగా ఉందని చెప్తున్నారు. సో ఎటువంటి ఫలములు మనం ఫలిస్తున్నాం అనేది రాత్రికాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకోవాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో మనం నిలిచి ఉండాలి అన్నా, లేకపోతే మనము పడిపోయిన స్థితిలో అంటే పడిపోయే వారముగా ఉండాలి, ఆయన చేత ఆ జడ్జిమెంట్ మనం పొందుకోవాలి. ఈ రెండు కూడా మన చేతిలోనే ఉన్నాయన్నమాట. సో ప్రభు వారు చాయిస్ మనకి ఇచ్చారు, మనం నిలవబడాలా నరకబడాలా అనేది కూడా మన యొక్క క్రియలు ఫలములు నిర్ణయిస్తాయని. సో ఎంత గొప్పగా మనం దేవుని పనిలో వాడబడినా సరే మన క్రియలు మన ఫలములు ఆయనకి అనుకూలంగా లేకపోతే కనుక మనం నరకబడే వారంగా ఉంటామని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో దేవుని రాకడ కొరకు సిద్ధపడే మనము మన ఫలములు ఏ విధంగా ఉంటున్నాయి అనేది కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలని చెప్తున్నారు. సో మనకందరికీ తెలుసు, ప్రభువారు చెప్పిన ప్రతి ఎగ్జాంపుల్లో కూడా ఇక్కడ మనకి అనేక కాంటెక్స్ట్లు ఏం చెప్పారు అని అంటే, చెడ్డ ఫలములు ఫలించినా నరకబడతారు, అసలు ఫలాలే లేకపోయినా నరకబడతారు. ఎందుకు అని అంటే మనకి లోకాసు వార్తలో ఆయన ఒక ఉపమానం చెప్పారు. ఏంటి అంటే, ఒక తోటమాలి అక్కడ ఒక గార్డెన్లో ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది. 3 years నుంచి దానికి టైం అంటే ఎరువు వేస్తున్నా ఇవన్నీ వేస్తున్నా సరైన ఫలములు అది ఫలించట్లేదు. సో ఆ యొక్క యజమాని వచ్చినప్పుడు, ఇంతకాలము ఇది ఫలములు ఫలించట్లేదు, దీన్ని నరకవేయమన్నప్పుడు ఆ తోటమాలు ఏమంటారు, 1 year టైం అడుగుతారనమాట. సో మన జీవితంలో కూడా ప్రభువారు ఇంతవరకు మనం ఇలాగా సౌండ్ మైండ్ కలిగి ఇలా బ్రతుకున్నాము అని అంటే ఆయన ఇచ్చిన అవకాశం, అంటే గ్రేస్ పీరియడ్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఎందుకు అని అంటే మనం మంచి ఫలంలో ఫలించడానికి ప్రభువారు మనకి అవకాశం ఇచ్చారు. ఎందుకనంటే మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మనం ఎంత తిరుగుబాటు చేసినా
ఎంతగా అవిధేయత చూపించినా ఇంకా మనల్ని మనం రెక్టిఫై చేసుకోవాలని ఆయన కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన మన పరలోకపు తండ్రి కనుక అనేక విషయాల్లో మనం తప్పిపోతున్నా ఆయన మనకి స్టిల్ ఇంకా టైం ఇస్తున్నారనమాట. ఈ గ్రేస్ పీరియడ్లో మనల్ని మనం సెట్ రైట్ చేసుకోవాలని తెలియపరుస్తున్నారు. సో అసలు ఫలంలో ఫలించకపోయినా లాస్ట్ జడ్జిమెంట్ తప్పదు అని, చెడ్డ ఫలంలో ఫలించిన జడ్జిమెంట్ తప్పదని చెప్తున్నారు. సో అందుకని ఏమంటున్నారంటే మంచి ఫలములు మనం ఫలించాలి అని చెప్తున్నారు. అలాగే అధికముగా ఫలించాలి అనేది కూడా ఆయన చెప్తున్నారు. సో ఏ విధంగా ఇది దేవుని రాకడ కొరకు మనకి అంటే అన్వయించుకోవచ్చు అని అంటే మనం ఎటువంటి ఫలములు ఫలిస్తున్నాము అనేది దేవుని రాకడ కొరకు సిద్ధపాటును కలిగి ఉండడం అంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మనం గ్యాదర్ చేసుకోవడం కాదు, అలాగే అనేకమైన మీటింగ్స్ మనం అటెండ్ అవ్వడం కాదు, ఎన్నో వర్తమానాలు మనం వింటూ ఉంటాం, ప్రతిరోజు మనం వాక్యాన్ని చదువుతూ ఉంటాం, ఎంతో ప్రేయర్ చేస్తూ ఉంటాం, కానీ ఎంతవరకు మన లైఫ్కి మనం వాటిని ప్రాక్టికల్గా అప్లై చేసుకుంటున్నాం అనేది దేవుడు చూస్తున్నారు. సో ఎంత స్క్రిప్చరల్ నాలెడ్జ్ మనకున్నా బైబిల్ అంతా కూడా మనం చూడకుండా చెప్పగలిగినా అది మనల్ని దేవుని రాజ్యానికి తీసుకెళ్ళలేదు. సో పరిచర్లో ఎంత బిజీగా మనం వాడబడినా 24/7 మనం వాడబడినా అది కూడా దేవుని రాజ్యానికి మనల్ని తీసుకెళ్ళలేదు. కానీ ఎటువంటి ఫలములు మనం ఫలిస్తున్నాం అనేది మనల్ని మనం చెక్ చేసుకోవాలని ప్రభు వారు తెలియపరుస్తున్నారు. సో ఒక ఫార్మర్ ఏ విధంగా తను క్రాప్ని కల్టివేట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ అతను ఏం చూస్తాడు అంటే సీడ్ క్వాలిటీని అతను చూస్తాడనమాట. సో మన జీవితంలో ఎటువంటి ఫలంలో మనం ఫలిస్తున్నాం అనేది దేని బట్టి డిసైడ్ అయ్యి ఉంటుందంటే ఎటువంటి ఇన్పుట్స్ అంటే ఎటువంటి విత్తనాలు మన హృదయంలో మనం విత్తుతూ ఉన్నాం అనే దాన్ని బట్టి డిసైడ్ అయ్యి ఉంటుంది. సో మనం చూసేదాన్ని బట్టి వినేదాన్ని బట్టి మన యొక్క ఫ్రూట్ అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది. సో వాటిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి, మనం చూసేది కరెక్టేనా, మన మోటివ్స్ అంటే ఒక దాన్ని చూస్తున్నాము అని అంటే మన కరెక్ట్ మోటివ్తో చూస్తున్నామా, లేకపోతే అందులో ఏదైనా హిడెన్ అండ్ రాంగ్ మోటివ్ ఉందా, లేకపోతే వినే విషయాలు ఎలాంటి వాటిని మనం స్టోర్ చేసుకుంటున్నాం మన మైండ్లో, ఇవన్నీ కూడా మన ఫ్రూట్ని డిసైడ్ చేసేవిగా ఉంటాయి. సో సరే విత్తుకుంటున్నాం మంచిదే, మంచి వాటినే మనం విత్తుతూ ఉంటే ఇంకా ఏముంటున్నాయి మన హృదయంలో వీడ్స్ లాంటివి, ఆ యొక్క మంచి వాటిని చోక్ చేసేవి ఏదైతే వీడ్స్ లాంటివి ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకోవాలి. అంటే మన హార్ట్ అనేది ఒక గార్డెన్ లాంటిది అనమాట. సో దాన్ని ఎప్పటికప్పుడు పెస్ట్ ఏ విధంగా లేకుండా మనం గార్డెన్ని నీట్గా ఉంచుకుంటామో ఇవన్నీ కూడా మనం మెయింటైన్ చేయాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఎందుకనంటే ప్రభువారు ఇచ్చిన ఒక్క హెచ్చరిక ఏంటి అంటే మనం చూస్తే కనుక మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఎందుకు మంచి ఫలంలో ఫలించాలి అని ఇక్కడ ప్రభువారు తెలియపరుస్తున్నారంటే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 10వ వచనంలో చెప్తున్నారు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. సో ఎప్పుడైతే మనం మంచి ఫలం ఫలించమో అది ఏం చేస్తుంది అని చెప్తున్నారంటే నరకబడి అగ్నిలో వేయబడును. ఎండింగ్ ఆ విధంగా ఉంటుందని తెలియపరుస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే గొడ్డలి ఆల్రెడీ చెట్ల వేరును ఉంచబడి ఉన్నది అని చెప్తున్నారు. అంటే రాబోతుంది, యాక్సిస్ కమింగ్ అని అంటలేదు, ఇట్స్ ఆల్రెడీ కెప్ట్ అట్ ద రూట్ అంటున్నారు. అంటే ఆల్రెడీ అది రూట్ దగ్గర ఉంచబడింది. సో జడ్జ్మెంట్ ఈజ్ నాట్ ఫార్ అన్నమాట. ఇంకా మనకి టైం ఉంది కదా అని అనుకోవడానికి లేదు. అందుకని ఏమన్నారంటే నేడే రక్షణ దినం అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. మనం కొన్ని సెటరేట్ చేసుకోవడానికి మనం వాయిదా వేస్తూ ఉంటాం, తర్వాత చూడొచ్చులే, మిగిలిన వారు ఈ ప్యాటర్న్ని ఫాలో అవుతున్నారు కదా, నా ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు కదా, నాతో పాటు చర్చ్కి వచ్చే వాళ్ళు కూడా దీన్ని ఫాలో అవుతున్నారు కదా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడు మనం డిలే చేయకూడదు, ప్రొక్రాస్టినేట్ చేయకూడదని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో జడ్జ్మెంట్ ఈజ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ కాబట్టి ఆ జడ్జ్మెంట్ అనేది కూడా ఇక్కడ ముందుగానే చెప్పారు. ఎందుకనంటే మనం సెటరేట్ చేసుకోవాలని. సో ఇక్కడ గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక ఇప్పుడు మనల్ని సెటరేట్ చేసుకునే టైం వచ్చిందని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఇక్కడ గాడ్ ఈజ్ నాట్ వెయిటింగ్ టు షార్పెన్ ఇట్ అనమాట. యాక్స్ని ఆయన షార్ప్ చేయడానికి ఇంకా ఆయన వెయిట్ చేయట్లేదు, ఆల్రెడీ అది చెట్ల వేరున ఉంచబడింది కనుక. సో మనల్ని మనం పరీక్షించుకోవాలి అని తెలియపరుస్తున్నారనమాట. సో ఇది డివైన్ వార్నింగ్. ఎందుకు అని అంటే మనం అందరం కూడా ప్రిపేర్ అవ్వడానికి, కానీ ఇది భయపెట్టడానికి కాదు. కానీ సో ఆయనతో ఆ నిత్య రాజ్యంలో ఉండాలి అని అంటే మనం ఎటువంటి ఫలములు ఫలిస్తున్నాము అనే దాని విషయంలో మనము ఒక అవగాహన కలిగి ఉండి దాన్ని మనం సరి చేసుకోవాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో ఇక్కడ ఎందుకు చెట్ల వేరున ఉంచబడింది ఎందుకు అనంటే మంచి ఫలములు ఫలించకపోతే కనుక అది నరక వేస్తానన్నారు. సో ఒక చెట్టుకి
అది మంచి చెట్టు అయినా చెడ్డ చెట్టు అయినా చక్కగా ఆకులు బాగుంటాయి, దాని యొక్క షూట్స్ బాగుంటాయి, అంతా చాలా బాగుంటుంది. కానీ ఏది ఇది మంచిదా ఇది చెడ్డదా అని ఏది డిసైడ్ చేస్తుందంటే దాని ఫ్రూట్ డిసైడ్ చేస్తుంది అనమాట. ప్రభు వారు చూసేది కూడా అదే, ఫలాలే చూస్తున్నారు. మనం జనరల్గా మార్కెట్ వెళ్ళినప్పుడు, ఒక వెజిటేబుల్ మార్కెట్ అయినా ఫ్రూట్ మార్కెట్కైనా వెళ్ళినప్పుడు మనమే ఎలాంటివి చూస్ చేసుకుంటామంటే, ఒక దాన్ని కొనే ముందు మనం అన్నీ పరిశీలిస్తాం. దాని కలర్ ఎలా ఉంది, దాని సైజ్ ఎలా ఉంది, సో అక్కడ ఏమన్నా వామ్స్ ఉన్నాయా లేదా, ఇంతగా మనం టెస్ట్ చేస్తూ ఉంటాం. అంటే ఆఫ్టర్ ఆల్ మియర్ మార్టల్స్ మనమే ఇంత చూస్తే మరి ప్రభువారు మన నుంచి ఎంత క్వాలిటీది ఆయన కోరుకుంటున్నారు అనేది మనం గుర్తించాలన్నమాట. అందుకని పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడ్డారన్నారు. అందుకని లేవీల గురించి కూడా అక్కడ ఏం చెప్తారంటే వాళ్ళ డ్యూటీస్ సెక్యులర్ దానికి హోలీ దానికి వాళ్ళు తేడా తెలుసుకోవాలి, అది ప్రజలకు నేర్పించాలి అని. సో ఇప్పుడు అందరం కూడా రాజులైన యాజక సమూహమే. ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటి అంటే అందరం కూడా ఏది పరిశుద్ధమైనది ఏది సామాన్యమైనదని మన జీవితంలో మనం గుర్తించి పరిశుద్ధమైన వాటిని కలిగి ఉండాలి, పవిత్రమైన వాటిని మనం అనుసరించాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో ఇక్కడ మంచి ఫలములు ఫలింపని దాన్ని, ఆ చెట్టును మొత్తం నరికివేస్తానంటున్నారు. కేవలం ఆ కొమ్మలు అంటలేదు, లేకపోతే ఆకుల్ని ట్రిమ్ చేస్తాననట్లేదు, మొత్తం ఎంటైర్ చెట్టునే నరికివేస్తానని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో దీన్ని బట్టి మనకి తెలుసు ప్రభువారు మన హృదయాలను పరిశీలించేవారు అని. మన అపియరెన్స్ని కాదు, మనం ఏంటి అంటే మనుషులముగా బయట అపియరెన్స్ని, అవుటర్ అపియరెన్స్ని మనం చూస్తూ ఉంటాం, కానీ ప్రభువారు మన హృదయాలను పరిశీలించేవారుగా ఉన్నారు. మన ఆ రూట్ ఎలా ఉంది అంటే మన ఇన్నర్ లైఫ్ ఎలా ఉంది అనేది ప్రభువారు చూస్తారు, కానీ నాట్ ద లీవ్స్ అనమాట. పైకి ప్రజలకు కనిపించేది కాదు, ఎందుకంటే ప్రజలకు కనిపించడం కోసం మనం ఎంతో మ్యానిపులేట్ చేస్తూ ఉంటాం, అది ప్రభువారు కన్సిడర్ చేయరు. సో గాడ్ ఈజ్ జడ్జింగ్ బై ఫ్రూట్ నాట్ బై రెప్యుటేషన్. ప్రజలు మనల్ని ఎంతగా పొగిడినా, ఇంత గొప్పగా పరిచర్య చేస్తున్నారు అన్న ఏదన్నా సరే అది ప్రభువారు కన్సిడర్ చేయరు, కానీ మనం ఎటువంటి ఫలములు ఫలిస్తున్నాము అనే దాన్ని బట్టి జడ్జిమెంట్ డిపెండ్ అయి ఉంటుంది అని ప్రభువారు తెలియపరుస్తారు. సో హిస్ గ్రేస్ ఈజ్ గివింగ్ అస్ టైమ్ టు చేంజ్ ద ఫ్రూట్ అనమాట. అంటే ఇంతవరకు మనం ఎలాంటి చెడ్డ ఫలములు ఫలించినా ఇప్పుడు దాన్ని మార్చుకునే అవకాశం ఆయన కృప మనకి అందుబాటులో ఉందని తెలియపరుస్తున్నారు. సో ఎట్ ద సేమ్ టైం ద యాక్సిస్ రెడీ అని అన్నారు, అంటే జడ్జిమెంట్ కూడా రెడీగా ఉంది, కానీ బట్ గాడ్ ఇన్ మర్సీ వెయిట్స్ అనమాట. ఎందుకు అనంటే మనల్ని మనం సరి చేసుకోవాలని, ఎవరినూ నశింపక అందరినూ మారు మనసు పొందాలి అనేది ఆయన కోరిక కనుక ఇంతవరకు ఆయన మనకి అవకాశం ఇచ్చారు. సో మరి ఒకసారి జడ్జిమెంట్ గురించి ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఎందుకు మనకి సమయం ఇచ్చారు అంటే మన ఎటువంటి విత్తనాలు మన హృదయంలో మనం విత్తుకుంటున్నాం, ఎటువంటి ఇన్పుట్స్ మనం తీసుకుంటున్నాము, సో దాన్ని బట్టి మన ఫ్రూట్స్ డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి వాటిని మనం చెక్ చేసుకోవడానికి మన హృదయంలో ఏ విధమైన బ్యాడ్ రూట్స్ ఉంటే వాటిని మనం అప్రూట్ చేసుకోవాలని తెలియపరుస్తున్నారు. సో ఏ విధంగా అంటే మనం వాటిని ఒప్పుకొని పశ్చాత్తాపడడం ద్వారా, విడిచిపెట్టడం ద్వారా మన జీవితంలో ఎప్పుడైతే రిపెంటెన్స్ ఉంటుందో, సాధారణంగా రిపెంటెన్స్ అనేది ఎక్కువగా ఎలా అర్థం చేసుకుంటామంటే బాప్తిస్మానికి ముందు అన్న ఆ రీతిలోనే మనం దాన్ని అర్థం చేసుకుంటాం. కానీ రిపెంటెన్స్ అనేది మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే అంతవరకు కూడా మనలో అది ఉండాలి అని, ప్రతిరోజు కూడా మారు మనసు పొందుతూ ఉండాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఈవెంట్ కాదు, కానీ ప్రతిరోజు కూడా ప్రతినిత్యము కూడా మనం మారు మనసు పొందుతూ ఉంటేనే ఆయన యొక్క స్వారూప్యంలోనికి మనం మార్చబడగలమని తెలియపరుస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క పడిపోయిన స్థితి మన మీద ఏలుబడి చేయకుండా ఉండాలి అని అంటే, మన హృదయం కఠినపరచబడకుండా ఉండాలి అంటే ప్రతినిత్యము కూడా మనం మారు మనసు పొందాలి. అందుకని ఏమంటారంటే మారు మనసుకు తగిన ఫలములు అని. ఎప్పటి వరకు అంటే అపోస్తులు కూడా చెప్పింది అదే. ఇక్కడ స్టార్టింగ్ బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు చెప్పింది అదే, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అని. యేసుక్రీస్తు వారు సువార్త చెప్పినప్పుడు కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఏం చెప్పారు అని అంటే, ఇదే 4వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, అప్పటి నుండి పరలోక రాజ్యం సమీపించున్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. యేసుక్రీస్తు వారు చెప్పిన మెసేజ్ కూడా ఇదే. అలాగే అపోస్తలులు కూడా ఏం చెప్పారంటే మారు మనసుకు తగిన క్రియలు చేయండి అని. సో ఓల్డ్ లైఫ్లో మనం ఏ విధంగా ఉన్నామో అవన్నీ కాదు, కానీ యేసుక్రీస్తు వారిని అంగీకరించిన మన లైఫ్లో ఎంతవరకు మార్పు వచ్చింది అనేది అది మన మాటల్లో కాదు, కానీ మన క్రియల్లో, మన ఫలముల్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. కనుక మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. మనం చెప్పుకున్నాం ప్రభువారు కూడా దేన్ని కట్ చేస్తారు, దేని మీద జడ్జిమెంట్ ఉంటుంది అంటే
బ్రాంచెస్ మీద కాదు కానీ ఎంటైర్ రూట్ని, అంటే ఆ చెట్టుని అంతా కూడా ఆయన నరికివేస్తానన్నారు. చెట్టు అంటే మనకి అది సాదృశ్యంగా ఉంది. సో మనం ఆ విధంగా నరకబడి అగ్నిలో వేయబడకుండా ఉండాలని ప్రభువారు ఏం చెప్తున్నారు అనంటే, దీన్ని మనం సరి చేసుకోవాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. ఎందుకు అనంటే బ్యాడ్ ఫ్రూట్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ ది బ్యాడ్ సీడ్ అనమాట. అంటే దేన్ని బట్టి మనలో ఇటువంటి బ్యాడ్ ఫ్రూట్స్ వస్తున్నాయి అనేది ప్రభువారికి ఆయన అంటే అసహించుకునేటువంటి చెడ్డ ఫలములు మనం ఫలిస్తూ ఉన్నాము అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలని తెలియపరుస్తున్నారు. సో మనం ఏదన్నా ఒక ఐటెం కొనాలనుకున్నప్పుడు మనం ఎంతో ఇన్వెస్ట్ చేస్తాం, దాని గురించి ఎంతగానో ఎంక్వైరీ చేస్తాం, కానీ మన యొక్క ఆత్మల గురించిన ఆ భారము మనలో ఉండదన్నమాట. సో ఇప్పుడు ప్రభువారు వస్తే, లేకపోతే ఇప్పుడు ప్రభువారు నన్ను పిలిస్తే నేను ఆయన రాజ్యానికి వెళ్ళగలను. నా క్రియలు ఏ విధంగా ఉన్నాయి, నా ఫలములు ఏ విధంగా ఉన్నాయి, ఆయనకు అంగీకారంగా ఉన్నాయా లేదా అనేది ప్రతిరోజు కూడా మనలను మనం టెస్ట్ చేసుకోవాలి. ఏ రోజుకి ఆ రోజే లాస్ట్ డే అనుకుంటేనే కానీ మనము మన జీవితాలను మనం సెటరేట్ చేసుకోలేం. ప్రభువారు ఇది నాకు ఇచ్చిన లాస్ట్ ఆపర్చునిటీ అని ఎప్పుడైతే మనం ఆయనకు భయపడి జీవిస్తామో మన యొక్క ఫలాలను ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. ఫ్రూట్ చెక్ అనేది మనలో ఉండాలి. మన యొక్క బాడీ వైటల్స్ని ఏ విధంగా మనం చెక్ చేసుకుంటూ ఉంటామో, ఎటువంటి ఫలములు మనం ఫలిస్తున్నాము అనేది కూడా మనము ప్రతినిత్యము కూడా మనం చెక్ చేసుకోవాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో ప్రభువారి యొక్క యాక్ట్స్ అది మనల్ని ఆ నరకక ముందే మనం ఏం చేయాలని చెప్తున్నారంటే మనమే దాంతో డీల్ చేయాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఏ విధంగా అంటే మనం చెప్పుకున్నాం, మారు మనసు పొందాలి, పశ్చాత్తాప హృదయం అనేది మనలో ఉండాలని తెలియపరుస్తున్నారు. ఎన్నోసార్లు మనం తప్పిపోతాం, కానీ దాని గురించి మనం ఈవెన్ రిగ్రెట్ అవ్వమన్నమాట. అయ్యో దేవునికి ఈ విధంగా నేను ఇలా జీవించాను, లేకపోతే దేవునికి విరోధమైన ఈ ఆలోచన నాలో వచ్చింది అనే రిమార్స్ అనేది మనలో ఎక్కువ శాతం మనలో ఉండదు. అది ఏం చేస్తుంది అని అంటే మన హృదయాలను కఠినపరిచేదిగా ఉంటుంది. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమన్నారంటే, పాపం వల్ల కలుగు భ్రమచేత ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అన్న సమయం ఉండగానే మనం ఆయనకు లోబడాలి అని చెప్తున్నారు. అంటే పాపం చేసినప్పుడు వెంటనే మనం ఏం చేయాలంటే ఆయన దగ్గర ఒప్పుకోవాలి, నిజమైన పశ్చాత్తాపం ఉండాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో ఇక్కడ ఎందుకు మనం దీని గురించి చెప్పుకుంటున్నామంటే, యేసుక్రీస్తు వారి శిష్యుల్లో యోధ ప్రభువారితో తిరిగిన వ్యక్తి, తను అద్భుతాలు చేశాడు, తను ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ప్రభువారితో 3.5 సంవత్సరాలు తిరిగాడు. కానీ తనలో ఎటువంటి ఫలములు అనంటే తనలో గ్రీడినెస్ వచ్చింది, డబ్బు గురించిన ధనాపేక్ష తనలో ఉంది. అందుకని ఏం చేశాడు అంటే ఆయన్ని అప్పగించాడు. అందుకని ద్రోహి అయిన ఇస్కరియోతు యోధ అన్నారు. సో ప్రభువారితో 3.5 సంవత్సరాలు తిరిగాడు. మనం ఎంతకాలం నుంచి చర్చికి వెళ్తున్నాం, ఎన్నిసార్లు మనం బైబిల్ చదువుతున్నాం, బైబిల్ చదివాం, లేకపోతే ఎన్ని గంటలు మనం మోకరించి ప్రార్థిస్తున్నాము, ఇవన్నీ కూడా మ్యాటర్ కాదు. కానీ ఎంతవరకు మనం వాటిని మన ప్రాక్టికల్గా మనం అప్లై చేసుకుంటున్నాము, అవి మన జీవితంలో అవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఆ సత్యం ఎంతవరకు కనిపిస్తుంది, అది మన ఫలముల్లో కనిపిస్తుందా, మన మాటల్లో, మన గెస్చర్స్లో, మన మూమెంట్స్లో, ప్రతి దాంట్లో ప్రజలతో మనం డీల్ చేసే విషయంలో ఏ విధంగా మన యొక్క క్రియలు, మన ఫలములు ఉన్నాయి అనేది ప్రభువారు తెలియపరుస్తారు. అలాగే పేతురు గారు కూడా యేసుక్రీస్తు వారిని నేను ఎరగనన్నాడు, కానీ ఆయన ఏం చేశాడంటే నిజంగా పశ్చాత్తాపడ్డు, సంతాపపడి ఏడ్చినను, అందుకని ఆయన రిస్టోర్ చేయబడ్డారు. సో ఆయన పడిపోయాడు, కానీ ఆయన ఏం చేశాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలిగించినని మనకి కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది. సో ఆయనలో దైవ చిత్తానుసారమైన దుఃఖం వచ్చింది. నేను ఇన్ని సంవత్సరాలు ప్రభువుతో తిరిగానే, నేను ఆయనతో కలిసి గడిపానే, ఆయన చెప్పిన మాటలు విన్నాను, ఆయన నన్ను శిష్యునిగా చేసుకున్నారు, ఆ యొక్క దేవుని యొక్క పనిలో నేను ఎంతగా ఉన్నాను, కానీ ఇప్పుడు ఇన్ని ఎరుగునని నేను అబద్ధం చెప్పాను అనేది ఆ పశ్చాత్తాపం ఆయనలో వచ్చింది. అందువల్ల ఆయన రిస్టోర్ చేయబడ్డారు. అందుకని ప్రభువారు ఏమన్నారు, నీవు పేతురు, నీ మీద సంఘాన్ని కడతానన్నారు. కానీ యోధాలో అటువంటి రిగ్రెట్ కనిపించలేదన్నమాట. మన జీవితంలో కూడా ఈ 2 కేటగిరీస్లో మనం మందిరానికి వెళ్ళినా ఏది వెళ్ళినా సరే మనలో పశ్చాత్తాపం లేకపోతే, నిజమైన మారు మనసు లేకపోతే, ప్రభువారు ఆశించే ఫలములు లేకపోతే కనుక మన ఎండింగ్ అనేది చాలా భయంకరంగా ఉంటుందని చెప్తున్నారు. మనం ఎంతకాలము
దేవుని సన్నిధిలో మనం పరిచర్యలో వాడబడిన, మందిరానికి వెళ్ళిన అవన్నీ కూడా కౌంట్లోనికి రావు. కానీ మనము లాస్ట్ వరకు కూడా ఆయనకి ఇష్టమైన ఫలములు ఫలించేవారుగా ఉండాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. సో పైకి మన యొక్క క్రియలు మనుషుల దగ్గర బాగా కనిపిస్తూ ఉంటాయి. ఏ విధంగా ఒక చెట్టుకి అన్ని బ్రాంచెస్ కానీ లీవ్స్ కానీ ఏ విధంగా అందంగా కనిపిస్తాయో అలాగ మనం ఉండొచ్చు. కానీ ఫ్రూట్ రివీల్స్ ద ట్రూత్. ఏది సత్యాన్ని బయలుపరుస్తుంది అంటే మన నుంచి వచ్చే ఫలములు అనమాట. సో మనం చెప్పుకున్నాం, ఒక బ్యాడ్ ట్రీ, గుడ్ ట్రీ కూడా ఇలాంటి బ్యూటిఫుల్ లీవ్స్ ఉంటాయి, మంచి షూట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయని చెప్పుకున్నాం. అలాగ మనలో మనం పవర్ఫుల్ ప్రేయర్స్ చేయొచ్చు, అలాగే మనకి డీప్ డివోషన్ ఉండొచ్చు, అలాగే ఇంప్రెసివ్ స్పిరిచువాలిటీ మనుషుల దగ్గర ఉన్నప్పుడు ఇంకా మనము వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి వీళ్ళు ఎంత బాగా ప్రార్థన చేస్తున్నారు, ఎంత స్పిరిచువల్ అనిపించుకోవడానికి రకరకాల పదజాలం మనం ఉపయోగిస్తూ ఉంటాం. పాటలు చాలా తన్మయంతో పాడుతూ ఉంటాం. ఎందుకంటే వీళ్ళంత భక్తులు లేరు అని మన గురించి అనుకుంటారు. అంటే వాళ్ళను మోసం చేస్తున్నామని అనుకోవచ్చు, కానీ మనల్ని మనమే అక్కడ మోసపరుచుకున్నాం. మ్యానిపులేషన్ అనేది. సో మనం ఎంత మ్యానిపులేట్ చేసుకున్నా ఒకానొక రోజు మన ఫ్రూట్ రివీల్ అవుతుందన్నమాట. మనం దాన్ని దాయలేం. ఎందుకు అనంటే హృదయం నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడనని ప్రభువారు చెప్పారు. సో మనం ఎంత మన యొక్క రియాలిటీని మనం దాచుకోవాలనుకున్నా అది బయటపడుతూనే ఉంటుంది. కనుక ముందుగానే మనం అది తొలిలోనే మనం దాన్ని డీల్ చేయాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. యాక్ట్స్ వచ్చి అక్కడ జడ్జ్మెంట్ ఇన్ యాక్షన్ వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేయకూడదు. కానీ మనకిచ్చిన గ్రేస్ పీరియడ్లోనే మనం సరి చేసుకోవాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. సో దీని గురించి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, గుడ్ ఫ్రూట్ ట్రీ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, మనకి మ్యాంగోస్ ఉన్నాయి, ప్రజెంట్ కస్టర్డ్ యాపిల్, ఇవన్నీ కూడా దాని యొక్క లీవ్స్ ఏ విధంగా ఉంటాయంటే చాలా గ్లాసీగా, గ్రీన్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అలాగే వాటి యొక్క షూట్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి. న్యూ షూట్స్ అయితే రెడ్డిష్గా చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మనం చూసినప్పుడు అది చాలా హెల్తీగా ఉంటుంది, అట్రాక్టివ్గా మనకి అనిపిస్తుంది. కానీ అది మంచిదా కాదా అని ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకి దాని ఫ్రూట్ వచ్చినప్పుడు. సో అవుట్కమ్, దాని ఫ్రూట్ ఏ విధంగా ఉంటుందంటే ఇట్స్ స్వీట్ అండ్ నరిషింగ్. అలాగే మనం బ్యాడ్ ఫ్రూట్ ట్రీకి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, పాయిజన్ యాపిల్ అనే ఒక ట్రీ ఉందన్నమాట ఫ్లోరిడా బీచెస్లోను. అలాగే అది ఎక్కువగా సీ షోర్స్లో అది వస్తూ ఉంటుంది అన్నమాట. సో అది ఎంత పాయిజనస్ అంటే దాని ఆకులు కూడా చాలా బ్రైట్గా, షైనీగా, హెల్తీగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆకులు ఇవన్నీ చాలా బాగుంటాయి, కానీ దాని నుంచి వచ్చే ఫ్రూట్ ఏ విధంగా ఉంటుందంటే చాలా పాయిజనస్ ఫ్రూట్ అనమాట. అంటే ఎంత పాయిజనస్ అంటే ఈవెన్ వర్షం వచ్చినప్పుడు కూడా ఆ చెట్టు కింద నిలవబడకూడదనే సైన్ బోర్డ్స్ పెడుతూ ఉంటారంట, అంత భయంకరమైన చెట్టు అని. సో ఆ ఫ్రూట్ తిన్నప్పుడు కూడా ఫస్ట్ అది చాలా స్వీట్గా ఉంటుందంట, కానీ తిన్న తర్వాత ఆ యొక్క ఆరల్ ప్రాబ్లమ్స్ అనేవి, అలాగే లో బీపీ అనేది, ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. మెనీ టైమ్స్ చనిపోతారు అనేది కూడా అది సైంటిస్ట్ దాని నుంచి డిస్కవర్ చేశారనమాట. సో అంటే ఇటువంటి మన యొక్క లైఫ్తో కంపేర్ చేసుకున్నప్పుడు మనము కూడా ఈ విధంగానే ఉంటాం. పైకి ఏ విధంగా ఈ చెట్టు చక్కగా కనిపిస్తుంటుందో మన స్పిరిచువాలిటీ ఏంటి, మన పాటలు ఏంటి, మన మాట్లాడే తీరు, ప్రతిదీ కూడా చాలా చక్కగా కనిపిస్తుంటుంది. కానీ లోపలంతా మనం పాయిజన్తో నిండిపోయి ఉంటూ ఉంటాం. సో అది ప్రభువారు దాంతో పూర్తిగా ప్రభువారు డీల్ చేసే వరకు మనం వెయిట్ చేయకుండా మనల్ని మనం సెటరేట్ చేసుకోవాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. అందుకని 1 కొరింథీ 11:28 కూడా ఆయన ప్రభువారి బల్లలో పాలు పొందే ముందు మనం చదువుకునేది ఏంటి అంటే, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. సో మనల్ని మనం ఎప్పటికప్పుడు ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలని తెలియపరుస్తున్నారు. సో ఏ విధంగా మనం ఉన్నాం, రాత్రికాల సమయంలో పడుకునే ముందు ఈ డే అంతా మనం ఏ విధంగా గడిపాము, ఎక్కడ మనం తప్పిపోయాము, సో ఎక్కడ చెడ్డ ఫలములు, పనికిమాలిన ఫలములు మనలో వచ్చాయి, ప్రభువారికి ఆయాసం కలిగించినవి మనలో వచ్చినాయి అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. మనం పైకి ఎంత చక్కగా కనపడినా ఈ చెట్టును మనం చెప్పుకున్నాం ఎగ్జాంపుల్, పాయిజన్ యాపిల్, డిసెప్టివ్ అపియరెన్స్ అనమాట. సో మనం కనబడే దాన్ని బట్టి మనం మోసపోతూ ఉంటాం. మనుషులను కూడా మనం అదే విధంగా నమ్ముతూ ఉంటాం. వాళ్ళ యొక్క భక్తిని బట్టి, ప్రార్థనలను బట్టి మనం కూడా మోసపోతూ ఉంటాం. ఎందుకంటే ఇన్నర్ రియాలిటీ అనేది మనకి తెలియదు. అందుకని మత్తయి సువార్త
7వ అధ్యాయంలో కూడా ప్రభువారు ఇచ్చిన హెచ్చరిక ఏంటి అంటే, అబద్ధ ప్రవక్తల గురించి ఏమన్నారంటే, వారి ఫలముల గురించి మీరు వారిని తెలుసుకుందరని చెప్పారు. సో ఎటువంటివి ఫలములు మన జీవితంలో మనం ఫలిస్తున్నాము అనేది ప్రభువారు ఈ దినాన మన ముందు ఉంచారు. సో ప్రభువారు మనకిచ్చినది, మనకి ఒక చాయిస్ ఇచ్చారు. ఏంటి అంటే ఆ చాయిస్లో 2 ఆప్షన్స్ మనకే అప్పగించారు. సో మనము ఏదైతే చెడ్డ ఫలములు ఫలించే ఆ బ్యాడ్ సీడ్స్ని మనం కట్ చేసుకుంటామా, లేకపోతే ఆయన యొక్క జడ్జిమెంట్ వచ్చేంత వరకు కూడా ఆయన ఇచ్చే వార్నింగ్స్ అన్నిటిని మనం ఇగ్నోర్ చేస్తూ మనము ఈ విధంగా మన హృదయాన్ని కఠినపరుచుకుంటూ మనం ఉంటామా అనేది ప్రభు వారు తెలియపరుస్తున్నారు. అంటే సింపుల్గా ఏం చెప్తున్నారంటే, ఈదర్ ఐ కట్ ద సిన్ ఆర్ ద సిన్ విల్ కట్ మీ. పాపాన్ని మనం కట్ చేసుకోవాలా, మన జీవితంలో నుంచి పూర్తిగా తొలగించుకోవాలా, లేకపోతే దాని నుంచి వచ్చే పరిణామాల వల్ల మనము దాని యొక్క ఆ కాన్సిక్వెన్సెస్ని మనం ఫేస్ చేయాలా అనేది, లేదా ఈదర్ ఐ అప్రూవ్ ద బ్యాడ్ రూట్ ఆర్ ద యాక్స్ విల్ అప్రూవ్ మీ అనేది. అంటే మనలో వచ్చే ఆ వాటిని, చెడ్డ వాటిని అన్నిటిని మనం కట్ చేసుకోవాలా, లేకపోతే ప్రభువారి జడ్జిమెంట్ వరకు మనం వెయిట్ చేయాలా అనేది కూడా ప్రభువారు మన ముందు పెట్టిన చాయిస్. అందుకని ఇశ్రాయేలీలకు కూడా ఏం చెప్పారంటే, జీవమును మరణాన్ని మీ ముందు పెట్టాను, మీరు చూస్ చేసుకోండి అంటున్నారు. ప్రభువారు ఎక్కడా బలవంత పెట్టట్లేదు అనమాట. సో మీరు దీన్ని చూస్ చేసుకుంటే ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, లేదు మీరు మరణాన్ని చూస్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్ అంటున్నారు. ఎక్కడా కూడా ఆయన మీరు ఇందులోనికి రావాలి అని ఎక్కడా రుద్దట్లేదు, చెప్పట్లేదు. సో 2 ఆప్షన్స్ ఇస్తున్నాను, మీరు దేన్నైనా చూస్ చేసుకోవచ్చు అన్నారు. సో ఈ రాత్రికాల సమయంలో మన ముందు కూడా ప్రభువారు ఈ 2 ఆప్షన్స్ని పెట్టారు. మనం డీల్ చేయాలా, లేకపోతే ప్రభువారు వచ్చి డీల్ చేసేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలని. ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కనుక ఆయన వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేయడం కాదు, కానీ దాన్ని మనమే డీల్ చేసుకోవాలని ప్రభువారు తెలియపరుస్తారు. సో ఎటువంటి ఫలములు మనం ఫలించాలి అనేది ప్రభువారు కోరుకుంటున్నారు అని అంటే, మనకందరికీ తెలుసు ఆత్మ ఫలముల గురించి గలతీయులకు రాసిన పత్రికలో మనకు ఉంది. అలాగే మారు మనసుకు తగిన ఫలములని మనం చెప్పుకున్నాం. అలాగే వెలుగు ఫలముల గురించి, సమస్త విధములైన మంచి ఫలములని. సో ఈ 4 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నీ కూడా మనలో, ఇటువంటి క్రియలు మనలో ఉండాలని చెప్తున్నారు. ఏదర్ ఒకటే ఉంటే కాదు, కానీ ఈ 4 రకాలైన క్రియలు, ఇటువంటి వాటితో నిండుకున్న ఫలములు మనలో ఉండాలి అంటున్నారు. సో ఎటువంటివి బ్యాడ్ ఫ్రూట్స్ అంటే మనం చెప్పుకున్నాం, బ్యాడ్ ఫ్రూట్స్ చెడ్డ ఫలాలు, ఇటువంటివి ఫలిస్తే కనుక నరకబడి అగ్నిలో పారవేయబడతారని మనం చెప్పుకున్నాం. దాని గురించి ఏ విధంగా మనం వాటిని ప్రాక్టికల్గా ఐడెంటిఫై చేయొచ్చు అని అంటే, మనకి ఫస్ట్ది ఏంటి అంటే, ఇఫ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఫ్లెష్, మన యొక్క శరీరం నుంచి వచ్చే ఇంపల్సెస్ నుంచి వచ్చినప్పుడు అది బ్యాడ్ ఫ్రూట్ అని చెప్పుకోవచ్చు. అది ఏ విధంగా అంటే, అది ఎక్కడ లిస్ట్ అవుట్ చేయబడింది అంటే, ఇదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21వ వచనం వరకు కూడా శరీర కార్యంలో స్పష్టమై ఉన్నవి అవేవనగాని మనకు అక్కడ ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. సో అవన్నీ కూడా మనం జనరల్గా చూసినప్పుడు వాటిని మనం ఇగ్నోర్ చేయొచ్చు. కానీ ప్రభా, నేను ఇది చదువుతున్నాను, ఈ వాక్యం చదువుతున్నాను, ఇందులో నాలో ఉన్న కేటగిరీస్ ఏంటి, మీరు వాటిని ఎక్స్పోజ్ చేయండి అన్నప్పుడు ప్రభువారు తెలియపరుస్తారు. కొన్ని మనకి తెలుసు, కానీ మనం వాటిని ప్రభువారి ముందు పట్టడానికి మనం సంకోచించకూడదు, సిగ్గుపడకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం డీల్ చేస్తే మనము ఆయన వచ్చినప్పుడు నిలవబడగలమని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో ఫస్ట్ది ఏంటి అంటే, మన శరీర కార్యములు అవన్నీ కూడా ఇట్స్ ఎ బ్యాడ్ ఫ్రూట్ అని మనం గుర్తించాలి. రెండవదిగా, ఇఫ్ ఇట్ డస్ నాట్ మ్యాచ్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్, ప్రభువారి యొక్క క్యారెక్టర్తో మ్యాచ్ అవ్వనివన్నీ కూడా బ్యాడ్ ఫ్రూట్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు? ఆయన క్యారెక్టర్లో ఏమున్నదంటే, ఆయన చాలా హంబుల్, ఆయన దేన మనసు కలిగిన వారు, సాత్వికులు, ఇవన్నీ మనకు అన్నీ తెలుసు. సో ఆయన క్యారెక్టర్తో మ్యాచ్ అవ్వనివన్నీ కూడా చెడ్డ ఫలములే అని. సో అలాగే థర్డ్ది ఏంటి అంటే, ఇఫ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఎ కరప్ట్ హార్ట్, మనలో చెడిపోయిన హృదయం నుంచి వచ్చేది. సో మన హృదయమే అలాంటిది అని ప్రభువారు చెప్పారు. హృదయము ఘోరమైన వ్యాధి కలది అని చెప్తున్నారు. సో దాని నుంచి ఎటువంటి వస్తాయంటే బ్యాడ్ ఫ్రూట్సే వస్తాయి ఖచ్చితంగా. సో మనకు అక్కడ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి యెహెజ్కేలు గ్రంథంలో ప్రభువారు చెప్తున్నారు. సో రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇస్తానన్నారు. సో దీని నుంచి వచ్చేవి కూడా బ్యాడ్ ఫ్రూట్స్ అని ప్రభువారు చెప్తున్నారు. అందుకని మన హృదయంలో నుంచి ఏమొస్తాయో కూడా మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 22వ వచనంలో, ఇవన్నీ మనుషుని హృదయంలో నుండి వచ్చి మనుషుని అపవిత్రపరిచినవే, లోపల నుండి వచ్చినవే మనుషుని అపవిత్రపరిచిన అని చెప్తున్నారు. సో మనల్ని డిఫైల్ చేసేవన్నీ కూడా విత్ ఇన్ అవర్ హార్ట్ నుంచే వస్తాయి కనుక అవన్నీ కూడా చెడ్డ ఫలములు, మనలను నరికివేసేవి కనుక వాటిని మనం తొలగించుకోవాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో ఫోర్త్ది ఏంటి అంటే, ఇఫ్ ఇట్ లుక్స్ గుడ్ బట్ ల్యాక్స్ ఒబీడియన్స్ అనమాట. అంటే
పైకి మనం చెప్పుకున్నాం పాయిజన్ యాపిల్ కూడా చాలా చక్కగా కనిపిస్తుంది అందంగా, కానీ అది చాలా పాయిజనస్ అని. సో మనం కూడా ఇది ఈ ఈ క్రియ మంచిదని మనకు అనిపించవచ్చు, కానీ ఎప్పుడైతే ప్రభు వారికి అది విధేయత చూపించనిదిగా ఉంటుందో, ప్రభువు వారి చిత్తముతో ఏకీభవించినదిగా ఉంటుందో అది ఇట్స్ ఎ బ్యాడ్ ఫ్రూట్ అని మనం గుర్తించాలి. అలాగే మత్తయి సువార్త 21:19 కూడా అక్కడ ప్రభువారు ఒక అంజూరపు చెట్టును చూస్తున్నారు. పైకి చక్కగా మంచి ఆకులు కనబడ్డాయి, కానీ ఫ్రూట్ ఏమీ లేదు. సో దాన్ని శపించారనమాట. మన జీవితంలో కూడా పైకి మనం ఎంత మంచిగా కనిపించినా అక్కడ ఎందుకు ఫలములు ఉండవు అనంటే విధేయత లేనప్పుడు మనం ఫలించలేం. సో ఎప్పుడైతే ఆయన మాటకు మనం విధేయులుగా ఉంటామో మనం ఫలించగలం. సో మన జీవితంలో ఒబీడియన్స్ లేనప్పుడు కూడా వచ్చేది ఏంటి అంటే చెడ్డ ఫలములు. సో పైకి ఎంత మంచిగా కనిపించినా అది ప్రభువు వారికి మనం ఒబే అవ్వనంత కాలము కూడా ఇట్స్ ఎ బ్యాడ్ ఫ్రూట్ అని గుర్తించి దాన్ని మనం కట్ చేసుకోవాలని తెలియపరుస్తున్నారు. సో ఫిఫ్త్ది ఏంటి అంటే ఇఫ్ ఇట్ డస్ నాట్ అబైడ్ ఇన్ క్రైస్ట్, ఆయనలో నిలిచి ఉండనిది ఏది కూడా అది బ్యాడ్ ఫ్రూట్ అని చెప్పుకోవచ్చు. అందుకని ఏమన్నారంటే యోహాను సువార్త 15 నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని. సో మనం అనేకమైన ప్లాన్స్ వేసుకుంటాం, అందులో ప్రభు వారిని మనం పెట్టుకోం, ఎందుకంటే ఆయన ఇంటరప్ట్ చేస్తాడు కనుక. ఎందుకంటే ఈ మన ఓన్ ప్లాన్స్ అనేవి మనల్ని నాశనం చేసేవిగా ఉంటాయి. ఇది కాదు ఇది అని అంటారు కాబట్టి మనకు నచ్చవు ఆ ప్లాన్స్ అన్ని, కానీ ఆయనలో నిలిచి ఉండని ప్రతిదీ కూడా మనల్ని నశింపచేసేదే. వాటిని మనం తొలగించుకోవాలి. ఏదైతే ప్రభు వారితో మనల్ని డిస్కనెక్ట్ చేస్తూ ఉంటుందో దాన్ని మనం తొలగించుకోవాలి. అలాగే ఇఫ్ ఇట్ హర్ట్స్ అదర్స్, ఇతరులను బాధపరిచేది కూడా బ్యాడ్ ఫ్రూటే. ఈ విషయంలో మనకి వివేకం ఉండాలన్నమాట. అంటే ప్రతి ఒక్కరిని ప్లీజ్ చేయడానికి మనం అన్నీ చేయాలి అని చెప్పట్లేదు. ఆ విషయంలో మనకి జ్ఞానము, తెలివి, వివేచన ఉండాలని చెప్తున్నారు. అందుకని మీ ప్రేమ తెలివితోనూ ఉండాలంటున్నారు. సో మన వాక్యాన్ని తీసుకునే విషయంలో కూడా అప్పిమ్మన్నారు కదా అని అందరికీ అప్పులు ఇస్తూ పోతా అంటే మనం నష్టపోతూ ఉంటాం. అంటే వాళ్ళు హర్ట్ అవుతారు కదా అన్న దాని గురించి కాదు, ఇది దేవుని యొక్క చిత్తంతో మ్యాచ్ అవుతుందా లేదా, దేవుని యొక్క కోణంలో ఇతరులకు హాని కలిగించేదిగా లేకపోతే వారిని బాధపరిచేదిగా అనేది ఆ యొక్క వివేచన మనకు ఉండాలన్నమాట. ఎలాంటిది అంటే మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు గాసిపింగ్. ఎందుకంటే ఇతరుల గురించి చెడు మాటలు అనేది కూడా ప్రజెంట్ డేస్లో ఎక్కువగా ఉంది కనుక అదేంటి అంటే బ్యాక్ స్టాబింగ్, ఇతరులను బాధపరిచేది. సో గాసిపింగ్ ఉంటే మనం మానుకోవాలి. హార్ష్ వర్డ్స్ అనేవి మనం మానుకోవాలని తెలియపరుస్తున్నారు. అలాగే జెలసీ, ఇతరులు ముందుకు వెళ్తున్నారంటే మనం జెలస్ ఫీల్ అవుతున్నామంటే దాన్ని మనం తొలగించుకోవాలి. అలాగే ఇతరులను కంట్రోల్ చేయాలనుకోవడం, డామినేట్ చేయాలనుకోవడం, ప్రభువారి డామినేషన్లో వాళ్ళు ఉండాలని కోరుకోం, కానీ మన అండర్లో మన కంట్రోల్లో ఉండాలని కోరుకోవడం కూడా ప్రభువారికి అసహ్యమైన ఫలం, చెడ్డ ఫలం కనుక దాన్ని మనం తొలగించుకోవాలి. ఎందుకంటే గుడ్ ఫ్రూట్ బిల్డ్స్, బ్యాడ్ ఫ్రూట్ డిస్ట్రాయ్స్ అన్నమాట. ఇందువల్ల వీటిని మనం గుర్తించాలని చెప్తున్నారు. సో సెవెంత్ది ఏంటి అంటే ఇఫ్ ఇట్ డస్ నాట్ లాస్ట్ ఇట్ ఈస్ బ్యాడ్ ఫ్రూట్, అంటే అది నిలిచి ఉండకపోతే కనుక అది చెడ్డ ఫలం అని. అందుకని యోహాను సువార్తలో కూడా ఏమన్నారంటే మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అన్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే 1 కొరింథీ 3 కూడా అక్కడ మనం చేసిన పనికి చివర ఫైర్ టెస్ట్ ఉంటుంది అని, ఏది కాలిపోతుంది ఏది నిలిచి ఉంటుంది అనేది కూడా అక్కడ పౌలు గారు మనకి బ్రీఫ్ ఎగ్జాంపుల్స్ ఆయన ఇచ్చారు. ఏది నిలిచి ఉంటుందని చెప్పారంటే బంగారము, వెండి, వెలగల రాళ్లతో చేసినవన్నీ కూడా నిలిచి ఉంటాయి, కానీ కర్ర, గడ్డి, కొయ్యకాలు అవన్నీ కూడా కాలిపోతాయి అన్నారు. సో ఏదైతే నిలవట్లేదు మన జీవితంలో అదంతా కూడా బ్యాడ్ ఫ్రూట్ అని మనం చెప్పుకోవచ్చు. ఫైర్ టెస్ట్కి నిలబడని ప్రతిదీ కూడా బ్యాడ్ ఫ్రూటే అని మనం గుర్తించి దాన్ని ముందుగానే మనం తొలగించుకోవాలని చెప్తున్నారు. సో లాస్ట్ది ఏంటి అంటే ఇఫ్ ఇట్ మేక్స్ యూ హైడ్ ఇట్ ఇస్ ఎ బ్యాడ్ ఫ్రూట్, అంటే దేవునికి మనం దూరంగా ఆయన యొక్క ప్రజెన్స్ నుంచి మనం దాక్కుని ఉండేలా చేస్తే కనుక అది కూడా ఒక బ్యాడ్ ఫ్రూట్ అనే మనం చెప్పుకోవచ్చు. ఆదాము గారు పాపం చేసినప్పుడు ఆయన దేవుని ప్రజెన్స్లోనికి ఆయన రాలేకపోయాడు. ఆయన ఏంటి దాక్కున్నాడు అనమాట. మన జీవితంలో కూడా అనేకమైన సీక్రెట్ సిన్స్ ఉంటూ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ప్రభువారు మనకున్న సీక్రెట్ ప్లేస్, ఆ సీక్రెట్ ప్లేస్లోనికి మనం వెళ్ళకుండా మనము ఆయనకు కనబడకుండా అనేక సార్లు ఆయన ప్రజెన్స్కి దూరంగా ఉంటూ ఉంటాం. ప్రభువారు చెప్పేది ఏంటంటే మనలో సీక్రెట్ సిన్స్ ఉన్నాయా, వెంటనే సీక్రెట్ ప్లేస్కి రమ్మన్నారు. అందుకని ఆయన యొక్క రెక్కల చాటుకు మనం వచ్చినప్పుడు ఆ సీక్రెట్ సిన్స్ అన్నిటి నుంచి కూడా ప్రభువారు మనకి విడుదల ఇచ్చేవారుగా ఉన్నారు. సో వీటన్నిటినీ మనం గుర్తించి
ఈ యొక్క చెడ్డ ఫలములు మనలో ఉన్న వాటినన్నిటిని కూడా మనం తొలగించుకోవాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో మనకు కూడా ప్రభువారు చెప్పేది ఒకటే, కేవలం ఫ్రూట్ నొక్కడానితోనే మనం డీల్ చేయడం కాదు, కానీ ఎటువంటి సీడ్స్ మన హృదయంలో మనము విత్తుకుంటున్నాము అనేది ప్రభువారు కోరుకున్నారు. టైం టు చెక్ ద సీడ్స్ అనమాట. ఎటువంటి ఇన్పుట్స్ మనం ఇస్తూ ఉన్నాం మన యొక్క బ్రెయిన్కి అనేది మనం గుర్తించి దాన్ని సరిచేసుకోవాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. సో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు కనుక మనము నశించిపోకుండా ఆయన రాజ్యంలో ఆయనతో పాటు ఉండాలని, ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడాలనేది ఆయన కోరిక కనుక ప్రభువారు మనకి ఈ వార్నింగ్స్ అన్నీ ఇస్తూ ఉన్నారు కనుక మనం ఏం చేయాలంటే ఈ రాత్రికాల సమయంలో వీటన్నిటిని కూడా మనం సెటరేట్ చేసుకోవాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. మనం డిలే చేయకుండా ఆ యొక్క జడ్జిమెంట్ రాకముందే, ఇక్కడ మనం చదువుకున్నాం గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది అని. సో ఆ యొక్క జడ్జిమెంట్కి మనం లోన్ అవ్వకుండా మరణంలో తీర్పును మనం దాటి జీవంలోనికి వెళ్ళేవారుగా ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. ప్రభువారు కోరుకునే మంచి ఫలంలో ఫలించినట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.